వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆసక్తి అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు బిగ్ అప్డేట్ ఏంటంటే మనకు CSAP సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డుకు సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మరి దీంట్లో సీట్ పొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి CSAP రౌండ్ 1 సీట్ అలొకేట్ అయిన తర్వాత చేయాల్సిన స్టెప్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. మరి CSAP రౌండ్ 1 అలొకేషన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ జోసా నుంచి CSAPకి వచ్చిన వాళ్ళు, అంటే జోసాలో టోటల్గా పార్షియల్ అమౌంట్ ఫీజు కట్టి CSAPకి వచ్చిన వాళ్ళు కానీ, CSAP కొత్తగా చేసుకున్న వాళ్ళు కానీ, అప్లై చేసిన వాళ్ళకి కానీ వారు ఈ సీటు అలొకేట్ అయిన తర్వాత ఏం చేయాలనే దానిపై మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మీరు సీటు అలొకేట్ అయిన తర్వాత 6th నుంచి 10th లోపు, అంటే ఈ రోజు నుంచి 10వ తారీఖు లోపు తప్పనిసరిగా మీరు ఇనిషియల్ అమౌంట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కొత్తగా అలొకేట్ అయిన వాళ్ళు జనరల్గా ఆల్రెడీ జోసాలు కట్టిన వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు, మీరు PIF కట్టారు కాబట్టి. ఇక్కడ కొత్త వాళ్ళు మాత్రం ఇనిషియల్ అమౌంట్ ఫీజు 2 కట్టాల్సి ఉంటుంది. దాంట్లో 35,000 OC, EWS, OBC వాళ్ళు కట్టాలి, 16,000 SC, ST, PWD వాళ్ళు కట్టాలి. అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ టైంలో కట్టిన అమౌంట్ IAF 1 కాకుండా IAF 2 కట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. కట్టిన తర్వాత మీరు విల్లింగ్నెస్ ఇవ్వాలి. విల్లింగ్నెస్లో ప్రధానంగా మీకు ఆల్రెడీ మనకు జోసాలో అయితే 3 ఉండే. ఏంటి అవి? ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్ ఉండే. మరి ఇక్కడికి వచ్చేసరికి మనకు విల్లింగ్నెస్ కూడా పెరిగాయి. దీంట్లో మనకు అదనంగా మళ్ళీ ఒక 3 వస్తాయి. ఏంటంటే సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్. దీనిపైన కూడా మనం ఆల్రెడీ వీడియో చేశాం. మళ్ళీ ఒకసారి వీడియో గురించి సంబంధించి చూస్తే మీకు ఆల్రెడీ ఫీజు కట్టి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్లో ప్రధానంగా కేటగిరీ సర్టిఫికేట్, 10th క్లాస్ మేమో, ఇంటర్ మేమో మరియు మెడికల్ సర్టిఫికేట్ తప్పకుండా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి అప్లోడ్ చేసి ఫీజు పే చేసిన తర్వాత విల్లింగ్నెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విల్లింగ్నెస్లో మనకు ఫీజు అంటే మీకు ఆల్రెడీ రౌండ్ 1లో వచ్చిన సీట్ నచ్చితే ఇప్పటికే మీకు సీట్ సాటిస్ఫై అయితే ఫ్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండవది ఫ్లోట్ అంటే ఇంకా ఫర్దర్ రౌండ్కు, సెకండ్ రౌండ్కి వెళ్ళడానికి ఇంకా మళ్ళీ నేను ఒకసారి చూస్తాను అనుకుంటే రౌండ్ 2 CSAPకి వెళ్ళవచ్చు. తర్వాత స్లైడ్కి సంబంధించి స్లైడ్ అంటే మీకు ఆల్రెడీ ఒక కాలేజీలో వచ్చింది, మళ్ళీ అదే కాలేజీలో పైన వేరే బ్రాంచ్ రావాలనుకుంటే మీరు స్లైడ్ పెట్టుకోవచ్చు. ఈ మూడింటిపైన మీకు జోసాలో పూర్తి అవగాహన కల్పించాం. ఇప్పుడు కూడా అవే ఉంటాయి. తర్వాత కొత్తగా వచ్చిన ఆప్షన్స్లో మీకు సరెండర్ ఆప్షన్ ఉంటుంది. ఈ సరెండర్ ఆప్షన్ ఏంటంటే మనకు ఆల్రెడీ మీకు అలొకేట్ అయిన సీట్, ఇప్పటి వరకు మీ చేతిలో ఉన్న సీటు జోసాది కావచ్చు, CSAPది కావచ్చు. సరెండర్ అంటే వాళ్ళకి సరెండర్ చేసి, అంటే ఈ సీట్ నాకు అవసరం లేదు అని వాళ్ళకి ఇచ్చేసి మీరు రౌండ్ 2కి వెళ్ళొచ్చు. రౌండ్ 2కి వెళ్తే అక్కడ సీట్ వస్తే తప్పనిసరిగా జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మీరు కట్టిన అమౌంట్ అనేది రీఫండ్ కాదు. ఇది సరెండర్కి సంబంధించింది. నెక్స్ట్ విత్డ్రాకి సంబంధించి నాకు అవసరం లేదు, నేను 2వ రౌండ్లో వెళ్ళాను, CSAPలో నుంచి విత్డ్రా అవుతాను అనుకుంటే మీకు ఆల్రెడీ ఏదైతే సీటు వచ్చిందో ఆ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. మీరు జోసా నుంచి, CSAP నుంచి విత్డ్రా అయిపోతారు. నెక్స్ట్ ఎగ్జిట్ అంటే నాకు అసలు ఏ సీట్ రాలేదు, వచ్చినా నాకు ఇక నేను ఫర్దర్ రౌండ్కి ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రయత్నం చేయదలుచుకోలేదు అనుకుంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. సరెండర్ మీన్స్ వచ్చిన సీట్ని సరెండర్ చేసి రౌండ్ 2కి వెళ్ళడం. విత్డ్రా అంటే డైరెక్ట్ కౌన్సిల్ నుంచి విత్డ్రా కావడం. నెక్స్ట్ ఎగ్జిట్ అంటే కౌన్సిల్ నుంచే ఆల్మోస్ట్ ఎగ్జిట్ అవ్వడం. అంటే ఇక్కడ విత్డ్రాలో మీకు సీట్ వచ్చినప్పటికీ ఇంట్రెస్ట్ లేదు, విత్డ్రా చేసుకుంటున్నారు, అంటే మీరు IAF కానీ కట్టి మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళారు. ఎగ్జిట్లో ఆల్రెడీ మీకు సీటే రాలేదు, నెక్స్ట్ ఫర్దర్ కూడా రౌండ్ కూడా నాకు అవసరం లేదు అనుకుంటే ఎగ్జిట్ కావచ్చు. మీరు ఏది ఏమైనా రౌండ్ 1 తర్వాత మీరు తీసుకునే నిర్ణయం అనేది చాలా కీలకం అన్నట్టు. 2వ రౌండ్కి వెళ్ళినట్లయితే మీరు తప్పనిసరిగా ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చిందంటే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకుంటే మీరు తప్పనిసరిగా మీరు ఏదైతే ఫీజు చెల్లించున్నారో ముందే రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ ఫీజు మొత్తం మీకు రీఫండ్ అవ్వదు. మరి ఇప్పుడు మొదటి రౌండ్లోనే మీకు ఎగ్జిట్ అవ్వడం ద్వారా మీకు ఆల్రెడీ కట్టిన అమౌంట్ రీఫండ్ ఒక 5,000 వరకు మిగతా అమౌంట్ రీఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా 2వ రౌండ్కు వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా మేము జాయిన్ అవుతాం ఏ ఇన్స్టిట్యూట్ వచ్చినా అంటే మీరు వెళ్ళొచ్చు. లేదు మేము మళ్ళొకసారి పరీక్షిస్తాం, మాకు అమౌంట్ పోయినా పర్లేదు అనుకుంటే 2వ రౌండ్కి వెళ్ళొచ్చు. లేదు మాకు అసలు సీట్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, మనం పెట్టిన ఆప్షన్స్ నుంచి మరి మంచి వచ్చేయలేవు అనుకుంటే ఇప్పుడే మీరు విత్డ్రా కానీ ఎగ్జిట్ కానీ డైరెక్ట్గా CSAP నుంచి అయిపోవచ్చు. కాబట్టి
జాగ్రత్త ఒక నిర్ణయం అనేది తీసుకొని మీరు ఈ CSAB రౌండ్ 1 తర్వాత ఒక పాజిటివ్ నిర్ణయంతో, సరైన నిర్ణయంతో మీరు ముందుకెళ్ళాలని కోరుతూ, ఎక్కడైనా డౌట్ వస్తే మళ్ళీ కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఎక్కడ డౌట్ వచ్చినా. ఇది CSAB రౌండ్ 1 సంబంధించి ఏది చేసినా మీరు 6 నుంచి 10 తారీఖు లోపు చేయాలి. 11 నాడు మళ్ళీ మీకు క్వైరీస్ వస్తాయి. క్వైరీస్ వచ్చి సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ మీకు ఫైనల్ అలాట్మెంట్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత 12న మళ్ళీ రౌండ్ 2 ఉంది. రౌండ్ 2కి వెళ్తే తప్పనిసరి మీ అమౌంట్ సీట్ వస్తే రిఫండ్ కావనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.